ఇద్దరు భార్య భర్తలు సుఖంగా ఉండవగా కావాలి మీకు. సుఖంగా ఉండాలి కానీ మరి ఇంకొక ఎందుకు ఎంట్రీ చేసి ఉంటున్నా అంటే మీ ఆయన కుడితే నీకు కుట్టినట మీ ఆయన కలిసాట నీకేమో తలకాయ ఉంటే బాగుంది అసలు నీకేమన్నా నాలెడ్జ్ ఉందమ్మా. నాకు పెళ్లి చేయొద్దు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే లేదు నాకు ఇబ్బంది లేదు నాకు పెళ్లి చేసుకో పెళ్లి చేస్తాను అని అమ్మాయి చెప్పింది. రెండు గర్భం మా కుటుంబంలోకి వచ్చి వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. తన భర్త వంశాన్ని నిలబెట్టడం కోసం ఆవిడ ఎంత దూరం వెళ్ళింది, దానికోసం ఎలాంటి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది అనేది తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదని భర్తకు తనే దగ్గరుండి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేది వాళ్ళ మాటల్లోనే వినండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, తొందరపడి జీవితాలను నాశనం చేసుకోకుండా ఉపయోగపడే వీడియో ఇది. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి, అని నచ్చితే మాత్రం లైక్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదే లైన్ లో లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము మీకు ఇస్తాం. థ్యాంక్ యూ. Tag your thoughts. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పు ప్రాబ్లం ఏంది? నా పేరు గాయత్రి సార్. నాకు ఒక 4 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు పిల్లలు కలగలేదు. నాకు పిల్లలు కలగట్లేదని మాకు తెలిసిన అమ్మాయితోటి మా ఆయనకు పెళ్లి చేసిన. ఎవరు? మాకు దగ్గరి బంధువుల అమ్మాయితోటి. ఎవరు చేసి పెళ్లి అంటారు? నేనే సార్. నువ్వేమి భర్తకు పెళ్లి చేసావు? అయితే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నా. నువ్వు ప్రెగ్నెన్సీ ఉన్నా? ఆయనను ఇప్పుడు ఆమెను వదిలేయాలి సార్. కాదమ్మా, అసలు పిల్లలు ప్రాబ్లం ఉంది, నీలో ప్రాబ్లం ఉంది నీకు ఎవరు చెప్పారు? మా అత్త వాళ్ళందరూ. ఏమన్నా డాక్టర్లు మీ అత్తలు కూడా గొడ్రాలు అని అంటుంటే మందులు వాడినా నాకు పిల్లలు కలగట్లేదని. అవునమ్మా, ఇప్పుడు గొడ్రాలు అంటారు అంటే ఓవర్ 10 ఏళ్ళకు కూడా అవుతుంది, 9 ఏళ్ళకు కూడా అయినా ఉన్నారు చాలా మంది. ఇంకోటి ప్రాబ్లం మీ భర్తలో ఉందని కన్ఫర్మ్ లేదు, నీలో ఉందని కన్ఫర్మ్ లేదు కదా. నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావు మీ భర్తకి? ఒకవేళ మీ భర్తలో ప్రాబ్లం ఉందనుకో, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు? అట్లా అంటావు. మరి ఆయనకైతే పెళ్లి చేయడానికి ఓకే అంటావా? మా అత్త వాళ్ళందరూ చెప్పిండ్రు సార్ అట్లా పెళ్లి చేయమని. ఇప్పుడు మీ అత్తలు వచ్చి సంసారం చేస్తారు, నువ్వు చేస్తున్నావు సంసారం? అన్న నీకు దండం పెడతా, ఎట్టయినా మా భర్త నా దగ్గరికి రాకుండా ఆమె దగ్గరే ఉండన్నా. ఆయన నా కాడికి వచ్చేటట్టు చేయన్న, నువ్వే మా సంసారాన్ని నిలబెట్టను. నేనేమంటావు, 4 మంది కొండ 4 మంది వేస్తే ఉన్న 4 అయినట్టుంది. ఇప్పుడు వీడికి ఎట్లా వస్తారమ్మా వాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళేది ఉందండి. వీళ్ళ పెళ్లి అయ్యి ఆల్రెడీ 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి వీళ్ళకి పిల్లలు కావట్లేదు అని చెప్పేసి వీళ్ళ అత్తమామలు సూటిపోటు వాళ్ళ మాటలతోని ఈమె ఏం చేసిందంటే వీళ్ళ భర్తకు ఇంకో వీళ్ళ రిలేటివ్స్ ఒక ఆమెను ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ, నా భర్త నాకు కావాలని చెప్పి ఇప్పుడు వాదిస్తుంది. రోజుకు మనకు 10-15 సార్లు ఫోన్ చేసింది. మన ఆఫీస్ డైలీ 10-15 సార్లు చేస్తే ఫోన్ చేస్తే సరే ఏందని మన అంజనీ దాస్ ఎంక్వైరీ చేస్తే ఇది విషయం ఉంది. ఈ టాస్క్ ఎట్లా వేయాలో కూడా మాకు అర్థమవుతలేదు వాస్తవం చెప్పాలంటే. ఈ కడుపుతో ఉన్న మనిషికి ట్రబుల్ చేయదు, తనకు ప్రాబ్లం కావద్దనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఒప్పుకోవడం జరిగింది. కానీ ఏమైతే ఏందని చూద్దాం. రాధను వదిలేసేయి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కదా. ఫస్ట్ నీకు పిల్లలు పుట్టలేదని నువ్వే కదా ఇచ్చేసావు. వాళ్ళ మాటలేని నేను ఆ పని చేసిన, నేను నా స్వతంత్రంగా నేనేం చేయలేదు కదా. కానీ నీ ఇష్టసరంగా కదా 2 పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాను కదా. అందుకని ఇప్పుడు మళ్ళీ వదిలేమంటే ఎలా వదిలేస్తున్నావు? కావాలంటే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేసి. అదే కదా, మళ్ళీ ఇప్పుడు నీలాగా ఒక ఆడపిల్ల కదా ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి బతికేమవుతుంది? ఇప్పుడు నా కడుపులో ఉండే బిడ్డ నా జీవితం నాశనం కదా. నీకెందుకు వదిలేతున్నావు? ఫస్ట్ భార్య నువ్వు ఉంటావు, సెకండ్ భార్య ఆవిడ ఉంటుంది. అట్ట అవుతుంది. ఏం ఇప్పుడు జీవితం దునియా మొత్తం నడట్లేదా? 2 పిల్లలు చేసుకుని జీవించట్లేదా? అదే అమ్మాయిని వదిలేసేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి బతికేట అవుతుంది. ఇప్పుడు వదిలేస్తే నువ్వే తీసుకొచ్చేసి మళ్ళీ నువ్వే వదిలేమంటే ఆ అమ్మాయి బతికేమవుతుంది? నేను మీ అమ్మ వాళ్ళ మాటలేని నేను ఆ పని చేసి. మా అమ్మ మాటలు ఏదో చెప్తారు, ఆయన దూకేత గుడిలే. ఇప్పుడు నేను అన్యాయం అయిపోతా కదా. నీకెందుకు? ఇప్పుడు నేను అన్యాయం నేను చేయట్లేదు కదా నీకు అన్యాయం. అయినా మన జీవితంలో అమ్మాయి వద్దు బావా, ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ ఇప్పుడు అమ్మాయి బతికి ఏటైపోద్ది, వదిలేమంటే ఎలాగైపోద్ది? ఎదాకొదగా వదిలేసేయండి. అలాగే ఎందుకు అవుతుంది? ఇద్దరు శుభ్రంగా ముగ్గురం కలిపి కలిసి శుభ్రంగా ఉన్నాం. నా మాట ఏంటి బావా, ప్లీజ్ అమ్మాయిని వదిలేసేయండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు
ఏమైపోతుంది దాని బతుకు? ఇప్పుడు నిన్ను శుభ్రం చూసుకుంటే అమ్మాయిని వదిలేస్తే అమ్మాయిది ఏమవ్వాలి? అదే అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసాయి. అమ్మాయి అంటే నువ్వు అమ్మాయిని వదిలిపెట్టి ఉండట్లేదా నువ్వు? ఉన్నా, ఇద్దరిని చూసుకుంటా. అట్టెట్టవుతుంది? అవ్వదు, అట్లా వదలడం ఉండదు, వదిలే పరిస్థితి లేదు. బావా అమ్మాయిని వదిలేసే బావా. అసలు ఎందుకు వద్దు, తప్పు. ఇప్పుడు నీళ్ళకి ఆడపిల్ల కదా అమ్మాయి కూడా, నమ్ముకుని వచ్చి చేసిన నువ్వే నమ్ముకుని అమ్మాయి నమ్మింది నిన్ను చేసుకోమని చెప్పావు కాబట్టి చేసుకోండి. పిల్లలు లేరు, ఇప్పుడు నేను కడుపుతూ ఉన్నా. నన్ను ఎట్టో కొట్టైనా నన్ను ఆ అమ్మాయిని వదిలేసేసి మన ఇద్దరం ఉండము. కుదరదు, అలాగైతే కుదరదు. నువ్వు ముందు అమ్మాయి కూడా ఉంటుంది. లేదు మరి అవదు, కుదరదు. నువ్వు ఎన్నేం చెప్పు, ఆ అమ్మాయిని ఎలా వదులుతున్నప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు నీకెందుకు అన్యాయం చేస్తాను? నీకు అన్యాయం చేయట్లేదు అని చెప్పండి. నీకు అని చెప్పి నేను అన్యాయం చేస్తానండి. నీకు అన్యాయం చేయను కూడా. నన్ను అర్థం చేసుకో. లేదు, ఎలాగ అర్థం చేసుకుంటున్నాను, అందుకే కదా ఇద్దరు చూసుకుంటున్నాను అంటున్నాను. నెలలో 4 రోజులు కూడా నా దగ్గరికి రావట్లేదు. ప్లీజ్ అమ్మాయిని వదిలేసేయి. నెలలో 4 ఇప్పుడు సగం 15 రోజులు నీ కూడా ఉంటా, 15 రోజులు అమ్మాయి కూడా ఉంటా. 15 రోజులు నీ కూడా ఉంటా, 15 రోజులు అమ్మాయి కూడా ఉంటా. సిగ్గు కూడా లేదా? అట్టేమొద్దు, కావాలంటే అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేసి. ఏం డబ్బులు ఇచ్చినా అమ్మాయి బతుకు పోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? ప్లీజ్ బాబా, నేను నాశనం లేదు. ఎందుకు అవుద్ది? ఇద్దరిని శుభ్రం చూసుకుంటాను చెప్తున్నాను కదా. ఇద్దరు నేను ఏం శుభ్రంగా చూసుకుంటాను? ఎవరు మీరెవరండి? నేను ఎవరినో పక్కన భార్య భర్తలు ఇద్దరు మాట మీరే. భార్య భర్తలు ఇది పర్సనల్ గా ఉంటుంది. పబ్లిక్ లో వచ్చింది పబ్లిక్ ఎంటర్ అయ్యారు. వీఆర్ పబ్లిక్. అవును పబ్లికే, కానీ మా ఇద్దరు పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా. ఇద్దరు పర్సనల్ కాస్త పబ్లిక్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా. పబ్లిక్ లో కాస్త పబ్లిక్ పోయింది కదా, పర్సనల్ కాస్త పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి అడుగుతున్నావు. అయితే మీకేట్ కావాలి? అయితే నాకేటి కావాలి కాదు, నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు. నీకేమైనా దిమాగ్ ఉందా? దిమాగ్ ఏముంది? ఇప్పుడు ఆ అమ్మాయి కదా తలకాయ ఉంది అంటున్నా. పిల్లలు ఊటలేదు నువ్వు పెళ్లి చేయమని నువ్వు చేసుకుంటావు. నీ తెలివేమైంది? తెలివైంది. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలివేమైంది అంటున్నా కాదు, ఆ అమ్మాయి తెలివేటైంది. పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయికి ఇష్టమే చేసుకోమని చెప్పింది. ఆమె చెప్తుంది, నువ్వు చేసుకుంటావు. అవును, అమ్మాయికి ఇష్టం. ఇప్పుడు అవును, ఆమె చెప్తుంది, నువ్వు చేసుకున్నావు. చేసుకుంటా. ఏం కదా, ఏం ఎలాగైపోద్ది? ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఒకే ఇంట్లోనే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి అమ్మాయి చెప్పింది కాబట్టి ఆమె చేసుకోమని. అంటే ఆమె ఎంత స్టేజ్ తీసుకుపోయినా నువ్వు, మీ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత మాట్లాడాలంటే అంత స్టేజ్కి పోయినచ్చు. ఒక మొగుడిని ఇంకో లేడీస్కి ఇచ్చి పెళ్లి చేయమన్న ఒక ఆడామె అన్నదంటే ఆమె ఎంత స్టేజ్కి పోయినొచ్చు ఆలోచించేవా? అంటే ఆమె ఎంత ఇదైతుంది, 4 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు అని చెప్పేసి బాధపడుతుంది చూసావా? ఆమె ఆలోచన చేయవను గా మాత్రం. నా భార్య ఎంత టార్చర్ పెట్టిన ఆలోచన లేదు కానీ చేసుకోమని లగత్మంటావు. అంటే అది ఏం టార్చర్? మా వాళ్ళు ఏం టార్చర్ పెట్టలేదు. టార్చర్ పెట్టదు. ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి. ఎందుకు ఏడుస్తావు? నీకు బుద్ధి లేదు, మళ్ళీ నువ్వు వేస్తామా? నీకేమైనా తలకాయ ఉందా? నువ్వు మొగోడివే కదా, నువ్వు జెన్యూన్ పర్సన్ కదా, మైండ్ ఉందా? పెళ్లి చేయమని చెప్పాను భయ్యా. ఇంకో పెళ్లి చేసుకుంటే నీకు ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పాను ఆల్రెడీ పెళ్లికి ముందు. నీకు తలకాయ ఉందా అంటున్నా? లేదు భయ్యా, చెప్పింది ఆలోచించా. మీరు అది కాదు, ఈ అమ్మాయికి ఆల్రెడీ ముందే చెప్పాను. పెళ్లి చేయకముందే నాకు 2వ పెళ్లి చేయకముందే చెప్పాను ఈ అమ్మాయికి, నాకు పెళ్లి చేయొద్దు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే నాకు ఇబ్బంది లేదు. సెన్సిటివ్ పాయింట్ ఒక చిన్న లాజిక్ లేదు, నాకు ఇబ్బంది లేదు, నాకు పెళ్లి చేసుకో, పెళ్లి చేస్తాను అని అమ్మాయి చెప్పింది. నువ్వు ఆలోచన ఇబ్బంది ఉండదా చెప్పు? లేడీస్ కి ఇబ్బంది ఉండదా? ఏం ఇబ్బంది? ఒక ఆడామె ఏదైనా ఇప్పుడు ఆ లిస్ట్ సరిగ్గా చేసింది, అప్పుడు ఇబ్బంది ఎలాగ వస్తుంది భయ్యా? ఇప్పుడు ఆమె ఇష్టంతో చెప్తుంది, నాకు వద్దని చెప్తుంది. మరి అంటే ఆవిడ ఇష్ట సరిగ్గా చేసుకో, ఆవిడ ఇష్ట సరిగ్గా వదిలేమంటే ఇప్పుడు ఆ రెండు ఆవిడ ఇష్ట సరిగ్గా అయిపోతుంది. ఇష్టపరంగా పోతున్నావు. నీ ఆలోచన ఏం లేదు అయితే నీకు? నా ఆలోచన ఉంది. ఇప్పుడు ఏం ఆలోచన ఉంది? ఈమె వద్దనగా ఇంకో మీద లతకి ఇట్లా పోతావు. ఇద్దరు భార్య భర్తలు సుఖంగా ఉండగా కావాలి మీకు. సుఖంగా ఉండాలి కానీ ఇంకొక ఆమె ఎందుకు ఎంట్రీ చేసి ఉంటున్నా? మరి ఇప్పుడు ఎవరు ఎంటర్ చేశారు? ఆ అమ్మాయి కదా పెళ్లి చేసి. అవును, అప్పుడు ఆమెకు బుద్ధి చెప్పాల్సిన బుద్ధి లేదు నీకు? ఆమెకు బుద్ధి చెప్పాల్సిన బుద్ధి లేదు. ఏం చెప్పినావు? ఇప్పుడు పిల్లలు కావాలి మనకి అన్నట్టుగా. ఇంకో ఏం పిల్లలు కావాలి? ఒక దత్త తీసుకోండి కదా. పెళ్లికి ముందు చెప్పాను ఇబ్బంది అవుతుంది, మనం దత్తం తీసుకుందాం పిల్లలని చెప్పాను ఆల్రెడీ. పెళ్లి చేసుకో ఏం చెప్పినా? దత్త తీసుకుంది వేరే, ఏదో పర్సనల్ గా పుట్టింది వేరే అని. నీకెట్లా కుడతారమ్మా పర్సనల్ గా? ఆమె పెళ్లి చేసుకుని నీకెట్లా కుడతారు అంటున్నా? నీకేమో తలకాయ ఉందా? అంటే మీ ఆయన కుడితే నీకు కుట్టినట, మీ ఆయన కలిసాట. నీకేమో తలకాయ ఉంటే బాగుంది. అసలు నీకేమన్నా నాలెడ్జ్ ఉందా అమ్మా? ఇప్పుడు పోయి పెట్టావు కిరికిరి పంట, పెద్ద పెంట పెట్టావు. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఎక్కలేకపోతారు. ఏం మాట్లాడుతూ ఇంకా ఇప్పుడు ఏడుస్తావు? నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసం. ఇంకా బిడ్డ ఏముందా? బిడ్డ నువ్వు చేసే పని ఇది మంచిగా ఉందా? నువ్వు చేసి సక్కమైన పని అంటున్నా? నువ్వు చేసిన సక్రమైన పనా? ఎవరైనా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా పని చేస్తారా? భర్తకు ఇంకో పెళ్లి చేస్తారంటే ఏమైనా తల్లిదండ్రులు చెప్తావు, వాళ్ళ అయ్యమ్మలు చెప్తారు, నువ్వు ఇంకా ఎదురించి పోరాటం చేయాలి. అట్లాంటి నువ్వే పోయి పెళ్లి చేసావు అంటే వా
వాస్తవాన్ని చెప్తున్నానా. ఆమె చేసే సెన్స్ పాయింట్ ఏంటంటే ఆమెకు ఎంత టార్చర్ పడిండి వచ్చామా. ఒక భర్తకు ఏ భార్య కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. పెట్టలేదమ్మా ఎవరు పెట్టారు టార్చర్? నీ ఇష్ట సరిగ్గా చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పా కదా అమ్మాయినే. పిల్లలు పుట్టలేదు మన సంవత్సరం అర్థమైందా? మ్యానికులేట్ చేసింది మీరే. ఎవరు చేశారు? నేను చెప్తున్నా, మ్యానికులేట్ చేసింది మీరే, మీ ఫ్యామిలీ. మన పరిస్థితులు సడన్ గా ఎవరు చేయడు. 2 ఏళ్ల నుంచి ఆమె ఎంత టార్చర్ అనిపిస్తుంది అంత టార్చర్ అనిపిస్తుంది. 2 ఏళ్ళు ఏమి అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు. ఏం చేయలేవు కాబట్టి పిల్లలు పుట్టలేరు. ఇప్పుడు సడన్ గా ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పింది అమ్మాయి? అదే ఎందుకు చెప్పింది? ఆలోచన ఎందుకు చెప్పింది? నేనే ఇబ్బంది పెట్టలేదు కదా అమ్మాయిని. నువ్వు ఇబ్బంది చెప్పాను, నాకు 2వ పెళ్లి చేయమని నేనేం చెప్పానా? నీకేమో దమాకుందా? పిల్లలు పుట్టకపోతే లేడీస్ దే తప్ప మనది పిల్లలు కాదు, పిల్లలు పుట్టలేదంటే కారణం ఉంటది, కాకపోతే వెయిట్ చేయరు కదా. అందుకని 2 పెళ్లి చేసుకోమని ఆమె చెప్పాక నువ్వు ఎట్లా పోయినా అంటున్నా. ఆమె చెప్పాక నువ్వు ఎట్లా వేసుకో. ఇప్పుడు పిల్లలు పుట్టాలని కాదు, వేరే పిల్లలు పుడితే మన సంవత్సరం ఇప్పుడు మన ఇంకో జనరేషన్ మిషన్ కాదనా. ఇప్పుడు మన జనరేషన్ నడాలంటే చేసుకున్నాం, అమ్మాయి చేసుకోమని చెప్పాను. నీ తప్పు ఉండొచ్చు, మరి ఆమెకి అట్లే పెళ్లి చేస్తాను. ఒకవేళ నీదే తప్పు ఉంటుంది, మొగోడు లేక నీదే తప్పు ఉంది అనుకో. ఆమెకు ఇంకో భర్త నుంచి పెళ్లి చేసేసి ఆ బిడ్డ నువ్వు నేను ఆలోచన తీసుకున్నా. మరి నువ్వేందుకు అంటే నీదైతే ఒక లెక్క ఉండాలి, ఇంకోదైతే ఇంకో లెక్కనా? నీదైతే ఒక లెక్క, నువ్వు మీలు మింగకు. నీదైతే ఒక లెక్క, ఇంకోదైతే ఇంకో లెక్కనా? చేసేదంతా చేసినావు. వేస్ట్ మాటలు వద్దన్నా. ఆమె చెప్పిందంటే సుఖానికి ఆమె చెప్తుంది, కష్టానికి ఆమె చెప్తున్నావు. ఇప్పుడు ఆమె చెప్తుంది మరి ఎందుకు ఎలా విడిచేస్తున్నా? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నీ చెల్లెలు అంటది కదా అమ్మాయి కూడా. మరి ఈ చెల్లెలు చేస్తున్నా ఎవరన్నా చేస్తారా? ఇప్పుడు నేను వదిలేస్తున్నా అన్నది కదా, వదిలేస్తున్నా అన్నది కదా, వదిలేసాడు కదా. ఇద్దరిని ఉంచుకుంటున్నాను, ఇద్దరిని చూసుకుంటున్నాను అంటున్నాను కదా. ఏం చూసుకుంటావు? ఇద్దరిని చూసుకుంటా కదా. చూసుకుంటా నా రోజులు రాక నువ్వు కడుపుతున్న మనిషి దగ్గర నువ్వు భర్త లేకపోతే ఏముండవు రేపు. మొదటిసారి కడుపుతున్న మనిషికి భర్త అండగా లేకపోతే ఏమైతే తెలుసా? తెలియదా నీకు? ఏముంటున్నావు? ఎన్ని రోజులు ఆమె దగ్గర? నెల రోజులు చూస్తున్నాడు. నేను 4 ఏళ్ళు అంటారు శరీరం తప్పి, కానీ నెల రోజుల నుంచి ఆమె దగ్గర పోతే ఆమె దగ్గర అంతగా గడ్డేమని చెప్పు. ఈమె దగ్గర ఏం తెలియదు అంత పిల్లం కదా. ఇప్పుడు ఆమె ఇష్టపరంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను కదా. నీ అమ్మాయి ఇష్టం కాదబ్బా, నీకు తెలివి ఏమైంది? ఆమె చెప్పింది, ఆమె గడ్డి తిన్నదో గొడ్డు తిన్నదో ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీకు తెలివి లేదా? తెలియదు కాబట్టి, తెలివి ఉన్నది కాబట్టి 2 చేసి ఇంకో ఆమె కూడా ఒకటి ఇంకోటి చేసుకుంటా, ఆమె కూడా ఒకటి ఇంకోటి చేసుకుంటా, పెంచుకో పోతున్నాడా? నెల రోజుల నుంచి మీ దగ్గరకు వస్తలేమంటే ఏందనంటే అది. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళదని అంటుంది. మరి ఆ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ పెళ్లి చేసుకుని కదా, ఆమె కూడా చూసుకోవాలి కదా. ఇట్లా ప్రెగ్నెంట్ చేసుకుని పోతావు కానీ నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కానీ ఇంకా ఏం లేదా? నీకు తలకాయ ఉందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అయితే నువ్వు అమ్మాయి ప్రెగ్నెంట్ చేయని కానీ ఈమె దూరం చేస్తావు. మరి ఆ అమ్మాయికి ఇంకో ప్రెగ్నెంట్ ఇంకో దగ్గర పోతాను. అదే నా అమ్మాయి నాకు పెళ్లి చేసుకుని నన్ను వదిలేత పెట్టి నా దగ్గర ఉండండి సార్, ఆమె కూడా నన్ను వాదిస్తుంది. మరి ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? మరి ఈ అమ్మాయి ఇష్టంగా ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చినాక నువ్వు లీగల్ గా పోవాలి. అమ్మాయి దగ్గరికి లీగల్ గా నువ్వు పోవాల్సింది ఏంది? ఒక అమ్మాయికి విడాకులు ఇచ్చినాక నువ్వు పోవాలి, పెళ్లి చేసుకోవాలి. మన హిందూ ధర్మ చట్ట ప్రకారం ఏ అమ్మాయి ఇష్ట ప్రకారం ఈ అమ్మాయికి మరి లీగల్ ఇచ్చినాను, విడాకులు ఇచ్చినా విడాకులు కానీ మరి అమ్మాయి ఇష్టసారంగా చేసుకోను పెళ్లి. ఏ ఇష్టసారంగా చేసుకుంది? ఆమె ఇష్టసారంగా నీ తెలివి ఏమైంది? అంటే కట్టుడు కాన్ఫ్లిక్ట్ చేస్తున్నామో నీకు ఇష్టం ఉంటుంది, ఆమె ఇష్టంతో చేస్తున్నావు. ఇప్పుడు ఇటు సైడ్ అంటే ఆమె ఇష్టం లేదు, ఆమెకు అన్యాయం జరుగుతుంది. అయితే నెల రోజుల నుంచి ఆమె దగ్గర ఉంటాం అంటే ఈమెకు అయింది కాబట్టి మళ్ళీ ఆమె కూడా కావాలా? ఇద్దరికి అన్యాయం చేయట్లేదు అంటలేదు. ఎవరికి అన్యాయం కాదు, మొత్తం అన్యాయం, అందరికి అన్యాయం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు న్యాయం? ఏడ చేస్తున్నావు న్యాయం? నెల రోజుల నుంచి మీ దగ్గరకు వస్తలేవు అంటే ఏం న్యాయం చేసినావు ఆమె దగ్గరికి? ఈమె దగ్గర నెల రోజు నుంచి వస్తలేవు, కడుపుతో మంచి దగ్గర నెల రోజుల నుంచి వస్తలేవు అంటే నువ్వు ఇంకేం న్యాయం చేస్తున్నావు అర్థమవుతుందా? మరి ఆమెను కూడా చూసుకోవాలి కదా. ఏం చూసుకుంటావు? నెల రోజులు కూడా చూసుకోవాలి. ఆమె ప్రెగ్నెంట్ చేస్తావు, మరి ఈమె ఏం చేస్తావు? మరి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే తక్కువ ప్రెగ్నెంట్ చేయవా? మరి ఈమె ఎందుకు శాతకాలేదు? మరి మరి అంతమంది 4 ఏళ్ళ నుంచి మరి నీకు ఎందుకు శాతకాలేదు అంటున్నా? 4 ఏళ్ళ నుంచి ఎందుకు శాతకాలేదు? కాలేదు కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పింది, ఆమె ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి చెప్పింది చాలా సెన్సిటివ్ పాయింట్, నీకు అర్థమైతలేదు. మైండ్ ఉండడానికి మైండ్ పెట్టి ఆలోచన చేస్తే అర్థమైతే ఆమె ఒక మనిషి తన మైండ్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకోమని అందుకే పెళ్లి చేసుకున్నా. ఆయన చెప్పగా నువ్వు చేసుకుంటావు, పెళ్లి చేసుకుని కాబట్టి దావు మాట వస్తా ఎలాగన్నా అదే చచ్చిపోతాం. మరి ఇదేంది? మరి ఇష్టంతో నీకు కలిసి వచ్చేస్తేనేమో ఆమె ఇష్టం, నేను కలిసి వచ్చే మాట మాట్లాడితేనేమో ఆమె ఇష్టసారంగా చేస్తాంటావు. ఏదైనా ఫాల్తు మాటలు మాట్లాడితే కథ ముద్దంటావు. 4 సంవత్సరాల కానీ చేస్తున్నాం కానీ పిల్లలు పొడలేదు. భగవంతుడు ఇస్తే పుడతారు. మరి ఆమెకి ఎట్లా ఇచ్చింది భగవంతుడు? ఆమె ఎట్లా ఇచ్చింది మరి భగవంతుడు? ఆవిడకి కడుపులోనే కాయాలనేది భగవంతుడు ఫ్రూట్ భగవంతుడు పండుని ఇచ్చిందిగా, మరి ఆ పండుని వదిలేయి.
చేతికి 5 రకాలుగా ఉన్నట్టుగా 5 రకాలుగా ఉంటారు భయ్య. అందరికి 5 రకాలుగా ఉంటారు కరెక్టే. మంచిగా ఒక్కోలాగా ఉంటది. అర్థమైంది. నువ్వు మస్తు లాజిక్ మాట్లాడి అర్థమైంది. మరి ఈ లాజిక్ ఏం చేయమంటావు? ఈ మ్యాజిక్ ఏం చేయమంటావు? అన్యాయం చేయట్లేదు. ఏం అన్యాయం చేయట్లేదు? అన్యాయం చేయట్లేదు కదా. ఏం అన్యాయం చేయట్లేదు? చేసిందే అన్యాయం. నువ్వు చేసిందే అన్యాయం. నువ్వు మొత్తం 100% నువ్వు మేము చేయవలసిన చేస్తున్నాం. కానీ ఆ భగవంతుడు ఒక్కొక్కరు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు అయితే 4 ఏళ్ళే కాలేదా? ఉన్నాను. మీరేం పెళ్లి చేసుకుని నేను చెప్పలేదు కదా అమ్మాయి. నేనేం చేసుకోలేదు. ఇప్పుడు అమ్మాయిగా ఇష్టం. అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఇష్టం చెప్పింది. అమ్మాయి వదిలేమంటే అమ్మాయి ఒకేమంటుంది. మరి ఇప్పుడు రేపు అమ్మాయి గురించి ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పు. అమ్మాయి కూడా చెప్తాను ఇదే మాట. అమ్మాయి కూడా చెప్తా. అట్లా పోయిందో అడతా నేను. ఒక భార్య నాకు మోగుతాను ఎట్లా పోతుంది? నీ భార్య కూడా అట్లా అమ్మాయి రేపు నీ దగ్గర వస్తాను. అన్యాయం జరిగిందన్నా. ఇప్పుడు మొదటి వరకు నా దగ్గర రావట్లేదని రేపు నువ్వే అన్నమాట. అమ్మాయి దగ్గర నువ్వే చెప్తా. అప్పుడు కూడా చెప్తాను. ఆమెకి చెప్తా. ఈమెకి ఏం చేయమంటావు? మరి ఫస్ట్ భార్య ఏం చేయమంటావు? నేను అన్యాయం చేయట్లేదు. ఫస్ట్ భార్య ఏం చేయమంటావు? నెల రోజుల నుంచి వస్తామంటే అన్యాయం కాకపోతే ఏదది? నెల రోజుల నుంచి కడుపుతున్న మనిషి నువ్వు రావట్లేదు అంటే నువ్వు సంసారం అర్థమైందా? నువ్వేవాడు మధ్య మాటలకు వచ్చి మాట్లాడుతున్నావు. ఫస్ట్ పెళ్లి చేసుకోమని ఈ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వదిలిమని చెప్తుంది. ఇప్పుడు ఏది నలిపోయి ఉంటాం. నా ఫ్యామిలీకి వచ్చి మధ్య నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నువ్వు సిగ్గా మా కుటుంబంలో మధ్య పెళ్ళి 4 సంవత్సరాలు అయింది. నేను ఇప్పుడు చూడలేదు. ఈ మధ్య వచ్చి 4 సంవత్సరాలు చూడలేదు. 4 సంవత్సరాలు చూడలేదు. ఎక్కడ అన్ని లేడు. ఇప్పుడు అన్ని వచ్చాడా? ఎక్కడ వస్తాడు? 4 సంవత్సరాలు అన్ని లేడు. ఇప్పుడు నాన్న ఎవరు అన్నీ అవుతాడు? ఈ 4 సంవత్సరాలు అన్ని లేడు. ఇప్పుడు అన్ని మా కుటుంబంలోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. మా కుటుంబంలోకి వచ్చి నువ్వు మాట్లాడి చూసుకుంటా. మా భార్య చూసుకుంటా. మా భార్య చూసుకుంటా. పెళ్ళి 4 సంవత్సరాలు అన్ని లేడు. ఇప్పుడు వచ్చాడు. అన్ని ఎవడొచ్చాడు? కడుగుతా కాదు. నువ్వెవడమైనా నేను పక్క వేడు. ఒక్క 2 నిమిషాలు నువ్వు కడుపుతో మనిషి నువ్వుతాను. ఆమెకి ఏమైనా అయితే మెదలు నువ్వు ఫైటింగ్ చేస్తే మెదలు వస్తా తవలదా? నన్ను కొట్టు. 2 నిమిషాలు ఎవడొచ్చాడు మధ్య? హాస్పిటల్ 4 సంవత్సరాలు ఏ అన్నీ లేడు. ఇప్పుడు వచ్చాడు. అన్ని హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఏ దవాఖాన చూస్తుందో కూడా తెలియదు నీకు. ఏ దవాఖాన చెకింగ్ చేసి కూడా తెలియదు నీకు. ఏ దవాఖాన చూపెడుతుంది చెప్పు. అన్ని నాకు తెలుసు. ఏ హాస్పిటల్ పేరు చెప్పు. ఎవరి కోసం చూపెడతాం? ఇది అమ్మ మన భార్య కోసమే చూపిస్తున్నాం. ఇది అమ్మ మన భార్య కోసమే చూపిస్తున్నాం. చూపిస్తున్నాం. ఈ అమ్మాయి కోసం చూపిస్తున్నాం. ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి అంటే ఎందుకు ఆమె కడుపుతుందని చూపిస్తున్నాం కదా. కడుపుతో నీ బిడ్డ కోసమే. నా బిడ్డ కోసమే కదా. నీ బిడ్డ కోసమే నేను ఒక మాట చెప్తా. నువ్వు వింటావా? వింటాం. మరి నీ బిడ్డ కోసమే, ఈ కడుపులో బిడ్డ కోసమే, నీ బిడ్డ కోసమే నేను ఒక మాట చెప్తా. చెప్పు. శ్రద్ధగా ఆలకిస్తా. అంటే నీ కాలు మొక్కి మరి చెప్తా నేను. చెప్తున్నా ఒక మాట. ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు రావడం ఎక్కువ మళ్ళీ చెప్తున్నాను. సరే నేను రావడం ఎక్కువ తక్కువ పక్కన పెట్టేసి నీ బిడ్డ కోసమే నువ్వు హాస్పిటల్ చూపెట్టింది. చూపించా. నీ కడుపులో బిడ్డ కోసమే కదా చెప్పేది. నువ్వు నీకు ఒకవేళ ఆమె నువ్వు ఇడిచిపెట్టమని అన్నది కదా, ఆమె సరే అంటే నీకు ఓకేనా? ఒకవేళ నేను ఆమెతో కన్విన్స్ చేయించేసి ఏదో నయాన్నో భయాన్నో చెప్పేసి ఆమెతో మాట్లాడిపించేసి ఆమె నిన్ను వదిలేసిపోతా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మీ ఇద్దరు మంచిగా ఉండండి అని చెప్పేసి అంటే నువ్వు ఆమె వదిలేస్తావా? వెళ్ళి ఆవిడతో చెప్పి ఆవిడ ఓకే చేస్తే రాజీ పడితే మా ఇద్దరు సంతోషంగా ఉంటాం. ఓకే కదా. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేసింది కాబట్టి ఈ అమ్మాయి చెప్పి ఈ అమ్మాయి బాధ్యత ఈ అమ్మాయి బాధ్యత. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నేనేం కోరిండి నేనేం పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి కొవ్వు పట్టి చేసుకుంది లేదు. నేనేం చేసుకోలేదు. కోరిండి వచ్చింది అంతే కదా. అంతే. ఇప్పుడు ఒక మాట, ఆమె మీద నీకేం ప్రేమ లేదు కదా?
ప్రేమ అంటే మరి ఈ అమ్మాయి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి కదా అన్నం చేస్తుంది. ఈ అమ్మాయి అంటగట్టింది కాబట్టి నేను ఇప్పుడు నా కోరిని నేను ఎవరికి అన్నం చేయలేదు కదా. నేను తప్పేం లేదు వాస్తవానికి 100% ఏం తప్పలేదు, రూపాయి తప్పలేదు. ఇప్పుడు నీకైతే ఆమె మీద ఏం ప్రేమ లేదు కదా. ప్రేమ ఉంది కానీ వదిలేను కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను వదలట్లేదే. నేనేమంటున్నా ఈ అమ్మాయి వదిలేమని ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒకవేళ ఆమె వదిలేమని చెప్పి బతిలాడు బామాడు ఏమో చేసుకుంటే ఆమె వదిలేస్తే నువ్వైతే యాక్సెప్ట్ చేస్తావు ఈమెను. ఎవరు అవసరం లేదు నీకు, చేస్తా. ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. సరే ఆమె మీద నీకు ప్రేమ కూడా లేదుగా. లేదు లేదు. ఆమె దగ్గర మళ్ళీ నువ్వు వెళ్ళవు కదా. ఇదే మాట కదా. ఇదే మాట. సరే మంచి. నేను ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి ఈ మాట. చేసుకోండి. ఈ 4 సంవత్సరాలు ఉండండి. ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నా, వెళ్ళను కదా. ఈవిడ దగ్గర ఉంటాను. ఆమె పిలిపియాలా? నీకు ఎట్లా తెలుసు? నాకు ఎట్లా తెలుసు అంటే నేనేమంటున్నా ఇదంతా నాకు తెలుసు. నీకు ఎట్లా తెలుసు? చెల్లి చెప్పింది నీకు. ఈ చెల్లి చెప్పింది, ఆ చెల్లి కూడా చెప్పింది. అన్ని ఆ చెల్లితో మాట్లాడినాం కానీ నేనేమంటున్నా ఉట్టిగానే ఏం చేయం. అంజనేయ ఏం పిచ్చోడు కాదు, అర్థమైందా? అన్ని చేస్తాడు. ఆ చెల్లిని కూడా పిలిపిస్తా. పిలిపించండి. ఒక 5 నిమిషాలు పిలిపించండి. మాట్లాడమ్మా బావతో మాట్లాడు. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదండి. అతని కొత్త భార్యని పిలిచి దీనికి ఒక సొల్యూషన్ చూపించాలనుకుంటున్నాం. అది మిస్ అవ్వకుండా రేపు 12 గంటలకు రిలీజ్ అవుతుంది, చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ అదే లైన్ లో థ్యాంక్స్ అని లవ్ సింబల్ లో ఒక గుర్తుంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.